ఓం నమ శివాయ. హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈశ్వరి జ్యోతిర్వాస్తు కేంద్రం, సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్, అల్వేల్ మంగాపురం, తిరుపతి. నా పేరు శివకుమార స్వామి కాగిత. అయితే వివాహ విషయాల్లో ఇవాళ చాలా మంది జీవితాల్లో వివాహ ఆలస్యాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ వివాహపరమైనటువంటి విషయాల్లో కొన్ని దోషాలు అనేవి జాతకాన్ని బట్టి చూస్తే తెలుస్తుంది. అవి ఏమి అనంటే, చంద్రుడు, గురుడు, శుక్రుడు ఈ వివాహాల విషయంలో చాలా కీలకంగా కనిపిస్తూ ఉంది. 4వ ఇంట్లో చంద్రుడు, 8వ ఇంట్లో చంద్రుడు ఉంటే వివాహం చాలా ఆలస్యం అవుతుంది. అట్లాగే గురువు 4వ ఇంట్లో ఉన్నా, 7వ ఇంట్లో ఉన్నా, 8వ ఇంట్లో ఉన్నా వివాహం ఆలస్యం అవుతుంది. అట్లాగే శుక్రుడు 4వ ఇంట్లో ఉన్నా, 7వ ఇంట్లో ఉన్నా వివాహం ఆలస్యం అవుతూ ఉంది. కాబట్టి ఈ గ్రహాలు ముఖ్యంగా మీ జాతకానికి బాధక నక్షత్రంలో ఎక్కడా ఉండకూడదు. అట్లా ఉన్నట్లయితే వివాహ జీవితంలో ఆ సమస్యను అధిగమించడం కోసం మీరు కోరుకున్న అన్ని లక్షణాలు ఉన్న అబ్బాయి రాడు. ఏదో ఒక విషయంలో మీరు అడ్జస్ట్ అయి ఉండాలి. అబ్బాయి హైట్ అనో, కలర్ అనో, అట్లాగే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అనో, చదువనో, జాబ్ అనో, ఏదో ఒకటి రెండు విషయాల్లో మీరు అడ్జస్ట్ అయితేనే వివాహం అవుతుంది. లేదు నేను ఇట్లానే ఉంటాను, నాకు ఈ విధమైన లక్షణాలు ఉన్న అబ్బాయే కావాలని అనుకోవటం, లేదా అబ్బాయి అయితే కూడా ఈ విధమైన అమ్మాయే కావాలి, ఈ విధమైన లక్షణాలు ఉండాలని కోరుకోవటం వల్ల అది నెరవేరే అవకాశం తక్కువ ఉంటుంది. నేను చెప్పిన ఈ దోషాలు కనుక మీకు వివాహ జీవితంలో ఉంటే దానికి సంబంధించి ఆ జాతక విశ్లేషణలో బాధక నక్షత్రం ఉందా, మామూలుగా ఉందా అనే దాన్ని పరిశీలించి దాన్ని బట్టి మీరు ముందుకు వెళ్ళొచ్చు. అట్లాగే వివాహపరమైనటువంటి విషయాలకి, విదేశయాన సంబంధించిన విషయాలకి చాలా కీలకంగా తెలియజేస్తుంది. విదేశయాన దోషాలు కూడా 4వ స్థానాన్ని బట్టి, 12వ స్థానాన్ని బట్టి, 9వ స్థానాన్ని బట్టి తెలియజేస్తాయి. అంటే విదేశాలు వెళ్ళిన తర్వాత అక్కడ ఉండి ఇబ్బంది పడి వివాహ విషయంలో సరైన సమయానికి సరైన వివాహం కాక, లేదా వివాహం అయ్యి అనేక సమస్యల కారణాలు అవటానికి గల కారణాలు కూడా జాతకంలో శని, రాహు కూడా కారణమే. ఈ చంద్రుడు, శుక్రుడు, గురుడితో పాటు శని, రాహు కూడా ఇక్కడ ప్రధానంగా తీసుకోవాల్సి వస్తుంది. ఈ శని, రాహుల ప్రభావం చేత వాళ్ళు వివాహ జీవితాల్లో విదేశాల్లో ఉన్నప్పుడు, విదేశాల్లో వెళ్ళినప్పుడు, విదేశాలు వెళ్ళవలసి వచ్చినప్పుడు, అట్లాంటి వివాహానికి ముందు మాత్రం ఈ విధమైనటువంటి సమస్యలు జరుగుతున్నాయి. అట్లాగే అక్కడ ఉండి వివాహం చేసుకున్నా కూడా సమస్యలు ఎదురవటానికి గల కారణం కూడా ఈ గ్రహాల అనుకూలత లేకపోవటం వలన. కాబట్టి వీలున్నంత వరకు అనుకూలత లేదు అనుకున్నప్పుడు 1-2 సంతానం కలిగేంత వరకు కొంత ఓపికగా ఉండటం, కొంత అడ్జస్ట్ అవటం, ఒకరినొకరు అర్థం చేసుకోవటం లాంటివి చేస్తే కొంత ఈ సమస్య నుండి బయటపడటానికి అవకాశం ఉంటుంది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నమస్కారం.